ఏమని చెప్తున్నాడు? అబ్రహాము దక్షిణ దిక్కు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అయితే ఏమైంది? మధ్యలో దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారు తెలిసిన, దేవుడిని నమ్ముకున్న బిడ్డలు కరువు అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? కొరతలు. కరువులు ఎలాగొస్తాయి? పంటలు పండకపోతే పంటలకు కరువు, తిండికి కరువు, నీళ్లు లేకపోతే పంటలు పండవు, నీటికి కరువు, ఆహారం ఉండదు. కాబట్టి ఇలాగా దేశమంతా ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ప్రభు మాట ప్రకారం చేసినా సరే కొన్నిసార్లు మన జీవితంలో ఏమొస్తుంది? కొరతలు వస్తాయి. ప్రభు మాట ప్రకారం నడిచినా వెళ్తున్నా మన జీవితంలో ఖచ్చితంగా ఏమొస్తుందని మనం నేర్చుకోవాలి. కొరతలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ప్రభు నమ్ముతున్నాం కాబట్టి మనకి ఇవేవి రావు అని బైబిల్ ఎక్కడా కూడా రాయబడలేదు. ప్రభు నమ్ముతున్నాం కాబట్టి అంత మేలే జరుగుతుంది, అంత సుఖమే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది అని మనం అనుకోవడానికి లేదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటిలో గుండానే మనము ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేశాడు? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలోకి వెళ్ళాను. చెప్తారా? అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశం అంటే తెలుసా? పాప భూయిష్టమైనటువంటి ఏరియా అదంతా. ఐగుప్తు దేశము అక్కడ అన్ని రకాల నాగరికతలు ఉన్నాయి. అక్కడ అన్ని రకాల దేవుడికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, పరిస్థితులు అన్నీ ఉన్నాయన్నమాట. పాపము అక్కడ తాండవం ఆడుతున్నటువంటి ప్రదేశం. అలాంటి ఐగుప్తు దేశం గడిపాడు. ఎవరు? అబ్రహాం. కరువు వచ్చిందని చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ సుఖం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడానికి చూస్తాం. ఎక్కడ కష్టాలు వస్తే ఆ కష్టాలు ఉన్నటువంటి ఊరిని, ప్రాంతాన్ని, ప్రదేశాన్ని వదిలేసి ఏం చేస్తామంటే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ బతుకొచ్చు అనుకుంటాం. బైబిల్లో చాలా మంది చేశారు. బెత్లెహేములో కరువు వచ్చిందని రూతు అత్త మామ, రూతుని పెళ్లి కాకముందు ఆ అత్త మామ ఎల్కానా, నయోమి, ఆ ఇద్దరు కొడుకులు కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేం అంటే ఏంటిది? దేవుడు పుట్టిన స్థలం, ప్రభు పుట్టబోతున్నటువంటి ప్రాంతం. అది ఇశ్రాయేలు దేశం, కనాను దేశం. ఆ కనాను దేశంలో నుంచి బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మోయాబు దేశానికి. మోయాబు దేశం అంటే పాప భూయిష్టమైనటువంటి ప్రదేశం, విగ్రహారాధనలు ఉన్నటువంటి ప్రాంతం, అక్రమంగా జీవించేటువంటి ప్రజలు ఉండేటువంటి ప్రదేశం. ఆ దేశానికి వెళ్ళారు. ఇక్కడ కరువు వచ్చింది. అక్కడికి వెళ్తే ఏమైంది? అక్కడ కొంతకాలం తర్వాత తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, సౌఖ్యం ఉంది, పని ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి. ఆ తర్వాత తల్లి పిల్లలు, ఇద్దరు పిల్లలు, తల్లి భర్త అందరూ పనులు చేస్తున్నారు. పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఆ ఊరిలోని, ఆ ప్రాంతంలోని అమ్మాయిని పెళ్లి చేశారు. రూతుని, వార్పని. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిన తర్వాత మగవాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఎల్కానా చచ్చిపోయాడు, ఎల్కానా కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, ఆడవాళ్ళు మిగిలిపోయారు. ఎవరు మిగిలిపోయారు? ఆడవాళ్ళు మిగిలిపోయారు. ఆడవాళ్ళు మిగిలిపోతే అప్పుడు వాక్యం ఉంది తెలుసా? దేవుడు తన ప్రదేశాన్ని బెత్లెహేమును తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడని వాక్యం ఉంది. బెత్లెహేములో కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయారు. కొంతకాలం అయినప్పటికీ ఇప్పుడు అక్కడ మోయాబు దేశంలో ఏమొచ్చేసాయి? శుభ్రంగా కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చాయి. భర్తలు పోయారు, మగాళ్ళు పోయారు, మగ దిక్కు పోయింది, తల మీద గొడుగులు పోయాయి. అంతే కదా? తల మీద ఆడవాళ్ళకి తల మీద గొడుగుతున్నా, తల మీద నా గొడుగుంటే నాకు ఎందుకు బాధ అంటారు. అప్పుడు అలాంటి వాళ్ళు చూస్తుంటారు. ఆ తల మీద నేల పోయింది. ఇప్పుడు ఎండ తగులుతుంది. అన్ని బాధలు, శోధనలే, ఇబ్బందులే. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు బెత్లెహేముని. నయోమికి ఒక తలం వచ్చింది ఏంటంటే, అమ్మా
నేను మళ్ళీ బెత్లెహేంకి వెళ్ళిపోతాను, మీరైతే మాత్రం ఇక్కడ ఉండుకోండి, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు మీ జీవితాలు జీవించండి అంటే వార్పామ గట్టిగా ఇచ్చేసి వెళ్ళిపోయింది. కానీ నయోమి యొక్క చిన్న కోడలు రూతు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తానని చెప్పి వెనకాల నయోమితోటి బెత్లెహేం ప్రాంతానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే ప్రభువు మనకు చూపించినటువంటి స్థలంలో ఉంటే, అంటే భక్తిలో ఉంటే, ప్రార్థనలో ఉంటే, విశ్వాసంలో ఉంటే, ప్రభు మార్గంలో ఉంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొరతలు వస్తాయి, పరువులు వస్తాయి. కానీ దేవుడు మళ్ళీ తిరిగి ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకం చేసుకునేటువంటి రోజులు వచ్చేదాకా అక్కడే ఉండాలి. శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని చెప్పి ఐగుప్తుకి వెళ్ళిపోకూడదు. ఐగుప్తు ప్రదేశం చాలా భయంకరం. ఒకప్పుడు వాళ్ళు అలాంటి ప్రదేశంలో ఉండేవారు, కల్దీల దేశంలో ఉండేవారు, వచ్చారు కనాన్ దేశంలో. ఇప్పుడు ఏం చేశారు? కల్దీల దేశం కంటే ఘోరమైన ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. ఏమైందో తెలిసినా? ఐగుప్తు దేశంలోకి వెళ్తే ఏమైంది? ఆ సంఘటన చదివి ముగిద్దాం. చదవండి. అతడు ప్రవేశించడానికి సమీపించినప్పుడు ఇదిగో నీవు చక్కన దానివని ఎరుగుదును, ఐగుప్తు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఇండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఎదుటకు తేపడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. అందువలన అతని గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్యని నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని భార్యను, అతని కలిగిన దాన్ని, సమస్తమును పాకివేస్తాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టు ఏం జరిగింది? అబ్రహాం అంటున్నాడు భార్యతో, అబ్రహాము, శారా, నీవు అందగత్తివి, మేము అందగత్తివి కాబట్టి నా భార్య అని కానీ చెప్పినట్లయితే ఏం చేస్తున్నాను? చంపేసి నిన్నేమో వారు దగ్గర చేర్చుకుంటారు. కాబట్టి నువ్వు నా చెల్లెలకు చెప్పు. ఊర్లోకి వెళ్ళారు. ఐగుప్తు దేశం వెళ్ళేటప్పుడు ఫరో రాజుకి ఈ వార్త తెలిసింది. ఊర్లో ఉన్న మనుషులందరూ చూశారు. ఏదో ప్రాంతం నుంచి ఒక కుటుంబం వచ్చింది, అందులో ఆడమని చాలా అందంగా ఉంది, చాలా సౌందర్యవతి అని చెప్పగానే ఆ నోట ఈ మాట రాజుగారికి తెలుసు. ఫరో రాజు ఏం చేశాడు? చాలా అందంగా తనగానే ఆమెను పిలిపించండి అన్నాడు. ఆమె దగ్గరికి, ఆమెను ఫరో రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఫరో రాజు ఏం చేశాడంటే సరుకులు, సామాన్లు, సంపద అంతా ఇచ్చాడు, వస్తువులన్నీ, ఆస్తి. కొంతసేపు అయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు ఫరోతో. ఫరో, ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? నేను పేరు పెట్టి పిలిచినటువంటి నా దాసుడు అబ్రహాము భార్య. నువ్వు ఆమెను చేర్చుకున్నామని కానీ పెళ్లి చేసుకుంటామో పొరపాటున కాదు, తప్పు చేస్తున్నాను. వెంటనే అతని భార్య అతనికి అప్పచెప్పని చెప్పి దేవుడు చెప్పగానే ఫరో ఏం చేశాడు? పిలిపించి, అబ్రహమా, ఏ దయా నువ్వు నా చెల్లెలని చెప్పావు? నేనేమో ఒకవేళ పొరపాటున భార్యగా చేసుకునేవాడిని. కాబట్టి ఈమెను తీసుకెళ్ళిపో, మీకు ఇచ్చిన సరుకుల సామాన్లన్నీ కూడా తీసుకెళ్ళిపో. నువ్వే ఎంత మాత్రం నా దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదని బయటికి పంపివేశాడు. దేవుని వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బయటికి పంపేస్తే మళ్ళీ అక్కడికి రావాలి. ఇప్పుడు 13వ వచనం చదవండి సార్. 13వ వచనం 4వ వచనం చదువునా? 13వ వచనం 3వ వచనం చదువు. 13:3. అతడు ప్రయాణం చేయించు దక్షిణం నుండి బేతేలు వరకు
అనగా బేతేలుకుని హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలోకి వెళ్ళేటోడికి ఏం జరిగింది? ప్రమాదం జరిగింది. మోయాబు దేశానికి వెళ్తే నయోమికి ఏం జరిగింది? భర్త పోయాడు, కొడుకులు పోయారు. ఐగుప్తు దేశానికి వెళ్తే అబ్రహాంకి ఏం జరిగింది? ప్రమాదం సంభవించింది. ఏంటంటే తన భార్యనే ఫరో రాజు భార్యగా చేసుకునే ప్రమాదం ఏర్పడింది. కానీ దేవుడు కాచాడు, పిలిచాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే వెనక్కి రండి అని చెప్పేసి ఆ రాజుగారి చేత వెనక్కి పంపించాడు. వెనక్కి పంపితే మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఎక్కడెక్కడో తిరగలే. ఏమండి? ఎక్కడెక్కడికో తిరగలే. కానీ ఎక్కడికి వచ్చారట? తాను మొదట బయలుదేరిన స్థలానికి మళ్ళీ వచ్చి అక్కడ బలిపీఠం కట్టిన చోట చేరారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ దేవుని దగ్గర రావాలి. తప్పిపోయిన వాళ్ళంతా మళ్ళీ అక్కడ రావాలి. ఎక్కడ తప్పారు అక్కడ రావాలి. మొదటి స్థలానికి రావాలి. ఏమంటే ఏ స్థలానికి రావాలి? మొదట వాళ్ళు కట్టిన బలిపీఠం స్థలానికి రావాలి. మొదటి ప్రాంతం దగ్గర రావాలి. మొదట్లో మనం ఎంత భక్తి ఉండేవారమి అక్కడికి రావాలి. మొదట్లో మనం ఉపవాసాలలో ఉండేవారమి ఆ స్థాయికి రావాలి. మొదట్లో మనం ఎంత భక్తిపరులుగా విశ్వాసులుగా పరిశుద్ధులుగా జీవించేవారమి మధ్యలో ఏమో అలసట వచ్చింది, నిర్లక్ష్యం వచ్చింది, లెక్కలేనితనం వచ్చింది. ఐగుప్తు దేశానికి వెళ్ళాం, లేదా దక్షిణ దిక్కు ప్రయాణం చేశాం. కానీ వాళ్ళు వెనక్కి రావాలి. మొదట ఎక్కడ ప్రారంభించామో, ఏ స్థలంలో ఉండేవారము, ఎలా ఉండేవారము, ఎంత భక్తి ఉండేవారమో ఆ స్థలానికి రావాలి. అబ్రహాము మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ అక్కడ ప్రార్థనకి రావాలి. ప్రార్థన చేసుకునే స్థలానికి రావాలి. మళ్ళీ బలిపీఠం కట్టుకునే స్థలానికి మళ్ళీ ఎక్కడ రావాలి? తిన్నగా బలిపీఠం కట్టిన దగ్గరికే. ప్రభు పాదాల దగ్గరికి వస్తేనే తప్ప మనకి శాంతి సమాధానము దొరకదు. హల్లెలూయా. అబ్రహాము అంత గొప్ప విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాం జీవితంలో మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. బలిపీఠం కట్టాడు, ప్రార్థనా జీవితం కట్టుకున్నాడు. మధ్యలో పొరపాటు జరిగింది. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఉండిపోలేదు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. మొదట ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం స్థలానికి మళ్ళీ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ మనకి పాఠాలు అబ్రహాం జీవితంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మొదట ఎంత భక్తిగా ఉండేవారమో ఇప్పుడు ఎంత భక్తిగా ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. మనకంత విశ్వాసం ఉండేవారమో ఇప్పుడు ఎంత విశ్వాసం ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. చల్లారిపోయినట్లయితే, వెనక్కి వెళ్ళిపోయినట్లయితే ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ఆ మొదట కట్టినట్టు బలిపీఠం దగ్గరికి మనము రావాలి, పట్టుకోవాలి. అంటే నేను చల్లారిపోయాను. మొదట చాలా భక్తిగా ఉండేదాన్ని, విశ్వాసంగా ఉండేదాన్ని, విశ్వాస జీవితంలో జీవించేదాన్ని, ఉండేవాడిని. కానీ నిర్లక్ష్యంగా మారిపోయాను. నన్ను లేవనెత్తినా, నన్ను బలపరిచినా అని మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం, దేవుడిని అడుగుతున్నాం. దేవుడు ఈ మాటలు మన పట్ల కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభావం